ఉంటుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వాల్యూస్ అలౌడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ 2x ప్లస్ 3 అనే అలా వాల్యూ ఇస్తాడు. అలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీకు ఫస్ట్ కండిషన్ ఏంటంటే నెసరీ కండిషన్ కలపడుతుంది అందరికి. నెసరీ కండిషన్ ఏంటంటే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా దీన్ని డెరివేటివ్ చేయాలి. ∂f/∂x = 0 అంటే ఇచ్చిన ఈక్వేషన్ డెరివేటివ్ చేస్తే అది ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ కండిషన్ నెసరీ కండిషన్. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ కండిషన్ ఏంటంటే సఫిషియెంట్ కండిషన్. ఈ సఫిషియెంట్ కండిషన్ ఏంటంటే మీకు 3 కండిషన్స్ ఉంటాయి. అంటే ∂2 f/∂x2 లెస్ దాన్ 0 అయితే ఇది లెస్ దాన్ అప్పుడైతే మ్యాక్సిమం అయితే ∂2 f/∂x2 గ్రేటర్ దాన్ 0 అయితే అది మినిమం అయితే ∂2 f/∂x2 ఈక్వల్ టు 0 అయితే దాన్ని స్టార్టింగ్ పాయింట్ అంటాం. చూడండి అక్కడ కండిషన్ 1లో నెసరీ కండిషన్ ఉంది కదా, అక్కడ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డెరివేటివ్ చేస్తారు. డెరివేటివ్ 1 చేస్తారు అంటే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫస్ట్ డెరివేటివ్ చేస్తారు. సేమ్ టైం మీకు ఒక ఈక్వేషన్ వచ్చింది అంటే ఒక రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత సఫిషియెంట్ కండిషన్ నెంబర్ 2 చేయాలి. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఏముంటుంది ఇదేంటిది ∂2 అంటే ఇప్పుడు ఏం చేస్తాం ఆల్రెడీ ఒక ∂x చేస్తాం. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంకోసారి డెరివేటివ్ చేయాలి. ఆ వచ్చిన ఈక్వేషన్ మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ అనేది 0కి తక్కువగా ఉందా అదే లెస్ దాన్ 0 ఉందా గ్రేటర్ దాన్ 0 ఉందా ఈక్వల్ టు 0 చూసుకోవాలి. అది మీకు ఏ కండిషన్ సాటిస్ఫై అయితే అంటే 3 అవ్వచ్చు, లేకపోతే ఈ 2 అవ్వకుంటే ఇది అవ్వచ్చు. అదేదా అయితే 3 అవ్వచ్చు లేదా 2 అవ్వకుంటే ఇది ఒకటి అవ్వచ్చు. కానీ మీరు ప్రాసెస్ అంటే ఇది ఇలా చేయాలి. ఒకటి లెక్క మ్యాక్సిమం అయితే లేకపోతే మినిమం అయితే లేదా స్టార్టింగ్ పాయింట్ అయితే. ఈ స్టార్టింగ్ పాయింట్ వేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఈ ఈక్వేషన్ అంటే 0 అయిపోయిందని చెప్పాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మీరు అక్కడ డబుల్ డెరివేటివ్ చేసినప్పుడు ఒక పాయింట్ 0 అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఇచ్చిన అంటే ఇక్కడ డబుల్ డెరివేటివ్ చేస్తారు కదా ఎఫ్ డబుల్ డాష్ మీకు వచ్చింది ఇక్కడ అంటే దీన్నే ఎఫ్ డబుల్ డాష్ రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చా? సో దాన్నే ఇంకోసారి డెరివేటివ్ చేస్తాం అంటే ఇప్పుడు మీకు ఏమైంది ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అయింది. ఒకవేళ మీకు మళ్ళీ ఇక్కడ కూడా 0 వచ్చింది సో మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ చేసుకోవాలి. అర్థమైందా? అందరూ రావాలా? సో ఇవి మీకు 3 పాయింట్స్ జరిగాయి. F3 అంటే ఎఫ్ డబుల్ డాష్ 0 అయిపోతే మీకు ట్రిపుల్ డెరివేటివ్ చేయాలి. అంటే ఎఫ్ డబుల్ డాష్ కాడ అయిందని నేను చెప్పను. అయితే మీకు అక్కడ అయిన తర్వాత సెకండ్ డెరివేటివ్ కాడే అవ్వచ్చు, లేకపోతే సెకండ్ డెరివేటివ్ అయిన తర్వాత థర్డ్ డెరివేటివ్ అవ్వచ్చు, మళ్ళీ ఫోర్త్ డెరివేటివ్ కూడా అవ్వచ్చు. ఆ ఇచ్చే ఈక్వేషన్ బట్టి ఉంటుంది మీకు, అంటే ఫంక్షన్ బట్టి ఉంటుంది అక్కడ. అర్థమైంది అందరికి? అర్థమైందా అవ్వలేదా? మళ్ళీ చెప్పంటారా? మరి ఎస్ చెప్పంటారా?